హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ముందుగా ఈరోజు ప్రధాన వార్తలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, కుదిరితే వార్త కూడా చూద్దాం. ఈ నేను 4 గంటలకు చేయడం వల్ల ఆంధ్రజ్యోతి కొన్నిసార్లు రావట్లేదు. ఈరోజు ఎలాగైనా వచ్చేటట్టు ట్రై చేస్తాను. ఓకే. ముఖ్యంగా ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్తల్లోకి వెళ్తే మంటలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. దాని గురించి బ్యానర్ వార్త వేశారు. తట్టుకోలేకపోతున్నాం. మంటల్లో కూర్చున్నట్టుంది. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి బ్యానర్ వార్త వేశారు. బాణుడి బగబగలకు అడ్డు చక్రం. అంటే ఈ ఫారినర్స్ భూగోళాన్ని చల్లబరిచే సాంకేతికత అభివృద్ధి చేద్దామన్న అమెరికా, ఇజ్రాయెల్ స్టారఫ్ ప్రమాదకరం అంటున్నటువంటి నిపుణులు. ఓవైపు ఎండల మంటలు, మరో చోట కరువు కాటకాలు, ఇంకో ప్రాంతంలో కారుచిచ్చు, భూతాపం, దుష్ప్రచారాన్ని నేటి ప్రపంచం కళ్ళారా చూస్తోంది. ఈ విపత్తు నుంచి మానవాళి ఎలా కాపాడుకోవాలి? భూమిని చల్లబరుచుకోవడానికి ఏం చేయాలి? తీక్షణ సూర్యకిరణాలను అడ్డుకోగలిగే ఈ విపరీతాన్ని నివారించవచ్చు కదా అనే దిశగా ఆలోచించి ఓ జియో ఇంజనీరింగ్ సంస్థ భూగ్రహాన్ని చల్లబరిచే ప్రణాళికను అది తాజాగా తెరపైకి తెచ్చింది అంటూ ఒక బ్యానర్ వార్త వేసుకొచ్చారండి. అంటే భూమిని చల్లబరచాలి, భూమి మీదకి సూర్య కిరణాలు పడకుండా ఆపుకోవాలి అని చెప్పి ఒక సంస్థ ఆ, ఒక తీసుకొచ్చారు అని చెప్పి వేశారు. అదే నిప్పుల్లో నిల్చుంటే బయటకు వస్తే మంటలు, ఇళ్లలోకి వెళ్తే సెగలు అని చెప్పి మనకు బ్యానర్ వార్త వేశారు. ఎలా ఉందంటే ఈ ఉష్ణోగ్రతల తీవ్రత చాలా ఎక్కువ స్థాయిగా ఉందండి. సాధారణం కంటే 7 నుంచి 8 డిగ్రీలు పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రత పల్నాడు, పిడుగురాళ్లలో 48.1, అచ్చంపేటలో 47.7 డిగ్రీలు, రాత్రి 7 గంటలకు మల్లాదిలో 42.4 డిగ్రీలు అని చెప్పి వడదెబ్బకు విజయనగరం జిల్లాలో 2 మృతి అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. ఇది ఎంత క్లిష్టంగా ఉందంటే అండి, 7 గంటలకు కూడా నిజం చెప్పాలంటే ఇళ్లలోకి వెళ్తే మంటలు వచ్చేస్తున్నాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ మధ్య ఉన్నాయి. కుదిరితే వీలైతే మీరు ఇళ్లలో నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయట రావద్దు. తప్పదు అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాలి అనుకుంటే ముసలోళ్ళని, బాగా వయసు మళ్ళిన వాళ్ళని మాత్రం పంపించొద్దు అని మాత్రం మనం హెచ్చరిస్తా ఉన్నాం. పోతే ఈ ఏడాదిలో దోచింది 667 కోట్లు. రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల చేతివాటం 41,755 ఘటనలో ప్రజలకు టోపీ, ప్రధానంగా 10 రకాల మోసాలు అని చెప్పి సైబర్ నేరగాళ్ళ గురించి ఒక ఆర్టికల్, పెద్ద ఇంపార్టెంట్ విషయం గురించి చేశారండి. ఈ సైబర్ నేరగాళ్ళ మోసాలు ఏ విధంగా ఉంటాయంటే, మేము ఆన్లైన్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మేము ఆ, పెట్టుబడులు, ఈ విధంగా ట్రేడింగ్ మోసాల గురించి ఫోన్ చేస్తున్నాం. ఆ, తర్వాత ఆన్లైన్ రుణాలు, మేము ఆన్లైన్లో మీరు 1500 కట్టండి, మేము 50,000 ఇస్తామని చెప్పి మోసాలు చేయడం, ఉద్యోగాల పేరిట మోసాలు చేసి లక్షలు పోగొట్టుకున్న చాలా మంది అభాగ్యులు ఉన్నారు. ఆ విధంగా ఈ ఆన్లైన్ మోసాలు ఏ విధంగా ఉన్నాయో, ఎన్ని రకాలుగా చేశారో, ఎంతమంది మోసపోయారో, ఎన్ని ఘటనల్లో మోసపోయారో దాని గురించి ఒక రాశారండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాల్లో అత్యధికంగా ఫిషింగ్ మోసాలే. వాటి తర్వాత పెట్టుబడులు, ట్రేడింగ్ పేరిట ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రంలో 41,755 సైబర్ ఘటనల్లో బాధితులకు 667 కోట్లు నష్టపోయారు. వీటిపై విశ్లేషణ చేసిన పోలీసుల శాఖ ప్రధానంగా 10 రకాల సైబర్ మోసాలను గుర్తించి, ముఖ్యమైన మోసాలు, వాటి యొక్క భారీ పడకుండా జాగ్రత్తలు ఇవి అని చెప్పి, ఎన్ని రకాలైనటువంటి మోసాలు ఉన్నాయో, ఎన్ని ఘటనలు జరిగాయో క్లియర్ గా చేశారండి. సార్, ఇవి కేవలం పోలీసు వారికి అందినటువంటి సమాచారం వరకే. అందనటువంటి సమాచారాలు ఇంకా ఎంత ఉన్నాయో దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. మేము పోలీసు వారిని, సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీరు ఇక్కడ రండి, అట్లా రండి, ఇట్లా అంటే మీరు ఏమీ భయపడొద్దు. దానికి సంబంధించినటువంటి మ్యాటర్ గురించి క్లియర్ గా వేశాడు. సైబర్ నేరాలు, ఘటనలు, ఫిషింగ్ 331, పెట్టుబడులు, ట్రేడింగ్ మోసాలు, విషింగ్లు, క్రెడిట్ డెబిట్ కార్డులు మోసాలు, ఆన్లైన్ రుణాల పేరిట మోసాలు, ఉద్యోగాల పేరిట మోసాలు, ఇంపర్సనేషనల్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, టాప్ ఆధార మోసాలు, డిజిటల్ అరెస్టులు అని చెప్పి ఎన్ని రకాల ఘటనలు ఉన్నాయో, ఎంతమంది మోసపోయారో దాని గురించి క్లియర్ గా ఒక బ్యానర్ వార్త వేశారండి. పోతే ఇంకొక ఇంపార్టెంట్ విషయం,
తెదేపా మహానాడు శ్రీశక్తి దీంతోనే అని చెప్పి ఒక బ్యానర్ వర్తేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలపై విస్తృత చర్చ అని ఈ మహానాడు గురించి 27, 28 తారీఖులు జరిగే మహానాడు గురించి వేశారండి. 2 రోజులు 60 మందికి పైగా భక్తులు మొత్తం 20 తీర్మానాలు పొలిటికల్ బ్యూరో సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పి ఒక మ్యాటర్ వేశారండి. తెదేపా మహానాడు ఈసారి శ్రీశక్తి దీంతో నిర్వహించాలన్నారు. ఈ నెల 27, 25 తేదీలో జరిగే మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ తీర్మానాలు 10, తెలంగాణకు సంబంధించినటువంటి 4, ఉమ్మడి తీర్మానాలు 4, అండమాన్ తీర్మానం 1, చివరికి రాజకీయ తీర్మానం ఉంటాయి. ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షన గురువారం జరిగే పార్టీ పొలిటికల్ బ్యూరో సమావేశంలో వీటిని ఖరారు చేశారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పొలిటికల్ బ్యూరో సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించున్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ సీఎం క్యాంపస్ కార్యాలయం నుంచి పాల్గొనున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, సీనియర్ నేత వల్ల రామయ్య పార్టీ కార్యాలయం నుంచి మిగతా సభ్యులు వారు చోట నుంచే ఆన్లైన్ లో హాజరవుతారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. అంటే చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని 27, 28 జరిగేదాన్ని ఈ ఆన్లైన్ వర్చువల్ పద్ధతిలో మహానాడు నిర్వహిస్తున్నారు. దాని గురించి ఒక బ్యానర్ వార్త వేశారు. పోతే తిరుమలలో భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉంది. ఈ ఎగ్జామ్స్ రాసేసి రిజల్ట్స్ వచ్చేసి వీళ్ళందరూ అందరూ తిరుమలలో చాలా జనాభా పోటెత్తుతున్నారు. కానీ ఈ సమయంలో వెళ్లకుండా ఉండడమే బెటర్. అయినా అక్కడ భక్తులు జనం పోటెత్తిన విషయం గురించి రాశారండి. కొండంత భక్త జనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి 24 గంటల సమయం. రద్దీ వల్ల విడుదల వారీగా లైన్ లో భక్తులకు అనుమతి అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. పోతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడుతుంది. సర్వదర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో వారిని తీతేద తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల వారీగా క్యూ లైన్ లో అనుమతించి గురువారం ఉదయం నుంచే రద్దీ ఉండటంతో సర్వదర్శనానికి వచ్చే భక్తులు మరుసటి రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు లైన్ లోకి రావాలంటూ మైకులతో ప్రకటిస్తున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కు 2 నారాయణగిరి షెడ్యూల్ నిండిపోయి రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం, బాట గంగమ్మ ఆలయం, గంగోర్బం జలాశయాలు దాటుకుని పాచికాల్వ గంగమ్మ ఆలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల క్యూలో నుంచి భక్తులు సర్వదర్శనానికి అనుమతించింది అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. ఈ విధంగా రద్దీ ఎందుకు ఉంటుందంటే పిల్లలకు సెలవులు రావడం, వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఉన్నారు, సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవడం, మళ్ళీ కాలేజీలకు వెళ్ళిపోవడం, స్కూళ్ళకి వెళ్ళిపోవడం, పెద్ద తరగతి పాస్ అయిన వాళ్ళు ఇంటర్ ఇలా అందరూ ఒకసారిగా వెళ్ళడం వల్ల ఇట్లా జరుగుతూ ఉంటది. పోతే జస్టిస్ లావు నాగేశ్వరరావుకు విశిష్టత గుర్తింపు, లండన్ ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్ గా ఆయన ఎంపికయ్యారంటండి. దాని గురించి ఒక వార్త చేశారు. లండన్ లోని 4వ చారిత్రక కోర్టు ఈ ఇళ్లలో ఒకటైనటువంటి ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపికయ్యారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. ఇంకొక మెయిన్ బ్యానర్ వార్త ఏంటంటే రాష్ట్రానికి మరో 3,151 కోట్ల పెట్టుబడులు వచ్చాయండి. మన రాష్ట్రానికి మాత్రం పెట్టుబడుల ఎల్లవలా రావడం అనేది మాత్రం చెప్పుకోవచ్చు. అది దాని గురించి చేశారండి. రాష్ట్రానికి మరో 3,150 కోట్ల పెట్టుబడి, 2వ తయారీ కేంద్రంగా పెడుతున్నటువంటి అమెరికా సంస్థ IFF అని ఒకటి చేశారండి. నెల్లూరు జిల్లాలో ఇస్కో కిసాన్ సజ్జలో ఏర్పాటు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో కిసాన్ సజ్జలో అమెరికాకు చెందిన ఫార్చునర్ 500 జాబితాలో ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ ప్రోగ్రెన్స్ సంస్థ 3,153 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పేవర్లు, సుగంధ ద్రవ్యాలు, ఆహార పదార్థాలు, ఆరోగ్య, బయోసెన్సెస్ రంగాలలో అగ్రగామిగా ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ గుర్తింపు పొందింది. 2 దశల్లో సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రతిపాదన ద్వారా భారీ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రానున్నాయి అని చెప్పి ఒక బ్యానర్ వార్త
ఇచ్చారు. పోతే నిన్న మాజీ ముఖ్యమంత్రి సారీ మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టారండి జగన్మోహన్ రెడ్డి. దాని గురించి చేశారు. అది సాక్షిలో బాగా ఉంటది. సాక్షిలో కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. కానీ ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? నిన్న జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారు మాట్లాడేది మీది గొడ్డల పార్టీ, మాది విజనరీ పార్టీ అని మాట్లాడుతూ ఉంటారు కదా! దాని గురించి కౌంటర్‌గా ఇచ్చారే తప్ప చాలా అంశాలు ఉన్నాయి గానీ దాని గురించి ఏమీ మాట్లాడలేదు. సేమ్ అలాగే మాట్లాడారు. అదే విధంగానే ఎప్పటిలాగానే కౌంటర్‌లు ఇచ్చుకుంటా పోయారు. ఎవరిది గొడ్డల పార్టీ? ఎవరిది గన్ కల్చర్? నేను మంచోడిని కాబట్టే రాజారెడ్డి చంపిన వాడిని ఇంకా బతికే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్. మావిగన్ అంటే చంద్రబాబు గుండె ఆగిపోయి చచ్చిపోతారని వ్యాఖ్య. అసల ఈ మావిగన్ అనేటువంటి విషయాన్ని సీఎం జ మాజీ సీఎం మాట్లాడుకుంటూ ఉండడమే బెటరు. కానీ అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు. లోపలికి వెళ్లి చూద్దాం. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది హత్య రాజకీయం? ఎవరిది గన్ కల్చర్? అని వైకాపా అధినేత మాజీ సీఎం ప్రశ్నించారు. నేను మంచోడిని కాబట్టి మా తాత రాజారెడ్డిని చంపినోళ్ళు ఈ రోజు వరకు ప్రశాంతంగా బతికే ఉన్నారు. నేను చెడ్డోడినైతే వాళ్ళందరూ బతికే ఉండేవాళ్ళా? జగన్ నైజం, మానవత్వం ఏంటనేదికి ఇదొక నిదర్శనం. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే రాజకీయాలకు ఎలా చేయాలో మా నాన్న మాకు నేర్పించారు అని ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి. కాకపోతే సాక్షిలో మనం బాగా చూద్దాం. గొడ్డలి పార్టీ కాక మీరేమంటారు అని చెప్పి లోకేష్ గారు నిన్న మాజీ సీఎంని ఆయనకి ఇచ్చినటువంటి కౌంటర్ చూద్దాం. మాజీ మంత్రి వివేకాన్ని చంపింది ఎవరు? కడప జిల్లా జగన్ను నిలదీసినటువంటి నారా లోకేష్. ఆ పెద్ద ఆయన టైం తర్వాత త్వరలో వస్తుంది. కార్యకర్త సమావేశంలో మంత్రి హెచ్చరికలు అని చెప్పి వైకాపా గొడ్డల పార్టీ కాక మరేమంటారు? మాజీ సీఎం జగన్ను మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. వివేకానంద రెడ్డిని గొడ్డలతో చంపింది ఎవరని నిలదీశారు. మీరే తొలుత గుండెపోటు అన్నారు. ఆ తర్వాత గొడ్డలి వేటు అని బయటకు వచ్చింది. జగన్ ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైంది. అందుకే వైకాపాను గొడ్డల పార్టీ అని పేరు పెట్టాం అన్నారు. కడప నియోజకవర్గంలో తెదేపా కార్యకర్త సమావేశంలో మంత్రి నారా లోకేష్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత తల్లిని, చెల్లిని తరిమేశారు. సొంత జిల్లాను పులివెందుల నియోజకవర్గాన్ని మోసం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద దస్తగిరిని జగన్ను మేనమామ రవీందర్ రెడ్డిని చంపింది మాపై కేసు పెడతామని బెదిరిస్తున్నారు అని చెప్పి ఈయన ఇచ్చినటువంటి కౌంటర్లకి ఈయన కౌంటర్ ఇచ్చాడు. దాని గురించి ఒక వార్త వచ్చిందండి. కొంచెం లోపల పేజీల్లోకి వెళ్దాం. లోపల పేజీలో దీని గురించే కంటిన్యూషన్ ఇచ్చారండి. ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది గన్ కల్చర్ అని చెప్పి జగన్ గారు మాట్లాడింది ఇచ్చారు. వీళ్ళందరూ దానికి కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. గొడ్డల పార్టీ కాక మరి ఏమంటారు అని చెప్పి నాదెళ్ల మనోహర్ గారు జగన్ ప్రత్యేక విమానం ఖర్చు 2,220 కోట్లు అని చెప్పి ఆయన వీళ్ళందరూ మాట్లాడినటువంటి ప్రతి విమర్శల గురించి ఇచ్చుకుంటూ వచ్చారు. మాజీ సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రత్యేక విమానాలకు హెలికాప్టర్ల కోసం 222 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లు రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ఉండవల్లి నుంచి అమరావతి హెలికాప్టర్ వాడడం వల్ల రాష్ట్ర ప్రజలకు గుర్తింపు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లు వినియోగించడంలో మాట్లాడడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు అని చెప్పి మావిగన్న ఆలోచన చూసి జనం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు అని చెప్పి జగన్ గారు మాట్లాడినటువంటి మాటల గురించి వాళ్ళు మాట్లాడింది చేశారు. సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశారు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడింది చేశారు. రాజశేఖర్ రెడ్డి మృతదేహాన్ని సాక్షిగా సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి బేరసారాలు చేసినటువంటి విషయం ప్రజలకు అందరికీ తెలుసు. తండ్రి మరణంపై అనుమానాలుంటే 5 ఏళ్లు సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు నిశ్చితి చేసుకోలేకపోయారు అని వైద్య శాఖ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు అని చెప్పి ఇచ్చారు. అలాగే బాలినేని శ్రీనివాసరావు గారు ఒక ఆయన మాట్లాడిన దాని గురించి కూడా చేశారండి. డైవర్స్ కోసమే జగన్ మావిగన్ అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ భాగంగానే వైకాపా అధినేత జగన్ మావిగన్ తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విమర్శించారు అని చెప్పి ఆయన ఒక చేశారండి. పోతే బాల వీరాంజనేయ స్వామి కూడా రక్త చరిత్రకు మారిపోయిన వైఎస్ కుటుంబం అని చెప్పి ఆయన మాట్లాడిన మాట చేశారు. పోతే పిచ్చివాడిలా ముద్రేసి డాక్టర్ సుధాకర్ ను
వైకాపా బలి తీసుకుంది. సుధాకర్ వర్ధంతి సందర్భంగా వీడియో పోస్ట్ చేసినటువంటి లోకేష్ అంటే నిన్న డాక్టర్ సుధాకర్ ఉన్నారు కదా అండి. అదే కరోనా కాలంలో టైంలో మాస్క్ ఇవ్వలేదని చెప్పి అడిగినందుకు చాలా ఇబ్బందులు పెట్టి చనిపోయేలా చేశాడా డాక్టర్ సుధాకర్ గురించి నిన్న ఆయన వర్ధంతి అయితే దాని గురించి చేశారండి. కష్టపడి చదువుకుని దశాబ్దాల పాటు వైద్యుడిగా ప్రజలకు సేవలు అందించినటువంటి దళిత సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ ను వైకాపా బలి తీసుకుందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా గురువారం ఎక్స్ లో లోకేష్ ఓ వీడియోలో పోస్ట్ చేశారు. ఇందుకు సుధాకర్ కుటుంబాన్ని సభ్యులు ఆవేదన అభిప్రాయాలు ఉన్నాయి. మీ బాబును నడి రోడ్డు మీద చేతులు కట్టేసి దాడి చేస్తున్నారని చెప్తే ఉన్న పలంగా అక్కడికి వెళ్ళాను. 2-3 గంటల్లో నా కుమారుడిని ఎక్కడ నుంచారో తెలీదు అన్నారు. దారుణంగా కొట్టారు. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పిచ్చోడని 21 రోజులు ఆసుపత్రిలో ఉంచారు. సుధాకర్ చనిపోయిన 3 నెలలకే 3 నెలలకే నా భర్త చనిపోయాడని సుధాకర్ తల్లి వాపోయింది. ఇందులో నర్సరీపట్నం అప్పటి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తో పాటు చాలా మంది హస్తం ఉందని చెప్పి ఆయన పోస్ట్ చేసినటువంటి దాని గురించి ఉంటుందండి. పోతే శ్రీవాణి టికెట్ల జారీలో అవినీతికి ఆస్కారం లేదు. మంత్రి అన్నం నారాయణ రెడ్డి గురించి మాట్లాడిన దాని గురించి నిన్న సాక్షిలో శ్రీవాణి టికెట్ల గురించి చేశారు కదండి, అక్రమాలు జరుగుతున్నాయని. దాని గురించి బ్యానర్ వార్త చూడొచ్చండి. పోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులను అప్పగించిన శ్రీవాణి టికెట్ల జారీలో ఎలాంటి అవినీతి ఆస్కారం లేదని వైకాపా నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్లో నిజం లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఆలయం సమీపంలో భక్తుల సౌకర్యార్థం 16.5 కోట్ల నిర్మించినటువంటి 108 గదుల వసతిలో సదుపాయాన్ని ఎమ్మెల్యేలకి కలికిరి మురళీమోహన్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమలతో పాటు రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నామని చెప్పి చేసి వార్త ఒకటి వచ్చిందండి. పోతే యూపీఎస్సీ పరీక్షలకు క్యాలెండర్ వెల్లడి అని చెప్పి ఒక వార్త వచ్చింది. పోతే టీవీకి అధినేత విజయ్ గారు మాట నిలబెట్టుకున్నారా అని చెప్పి ఒక వార్త వచ్చింది. తమిళనాడులో ఇటీవల ఓ వస్త్ర దుకాణం తాలూకా బ్రోచర్ వైరల్ అయింది. ముఖ్యమంత్రి విజయ్ ధరించే లాంటి నల్లటి బ్లేజర్ ప్యాంటు, తెల్ల చొక్కాలు కాంబో సెట్ విక్రయ ప్రకటన అది. ఓ విద్యార్థి కాలేజీ ఫేర్వెల్‌కు విజయ్ స్టైల్స్‌తో వెళ్ళనన్నాడు. మరో సాఫ్ట్‌వేర్ విజయ్ తన పెళ్లి దుస్తులు అవే అన్నాడు. అది ఈ తమిళనాడు వాళ్ళు విజయ్ అంటే కొంచెం చెవి కోసుకుంటారండి. ఆయన ఏ మోడల్‌లో ఉంటే ఈళ్ళు అదే మోడల్‌లో పెళ్ళిళ్ళకి గాని, ఫేర్వెల్‌కి గాని వెళ్తున్నారని చెప్పి మాట్లాడారు. మారుతున్న యుద్ధ రీతులు భారత్‌కు పాఠాలు. ఇప్పటి వరకు యుద్ధం అంటే తుపాకీలు, బాంబులు, ట్యాంకర్లు, విమానాలు, యుద్ధ నౌకలతో చేసేది. శత్రు దేశ భూభాగ ఆక్రమణలు, స్వదేశీ రక్షణ యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌తో చేస్తున్నటువంటి యుద్ధాలు మాత్రం ఇందుకు భిన్నమైనవి. అవి ఆయుధాలు, భూభాగ ఆక్రమణలంటే సాంకేతిక పోరాటాలతో ప్రాధాన్యం ఇస్తున్నాయి అని చెప్పి డ్రోన్లతో చేసేటువంటి యుద్ధాల గురించి చేశారండి. ఓకే. ఇప్పుడు మనం సాక్షిలోకి వెళ్దాం. సాక్షిలో మెయిన్ వార్తలు చూద్దాం. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గురించి సాక్షిలో వేశారు కదండి. దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. సాక్షిలో అమరావతిలో బాబు లూటి, సెల్ఫ్ ఫైనాన్స్ గా రాజధాని అంటూ అవినీతి, దోపిడీతో మాఫియా రాజ్యం నడుస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాని గురించి బ్యానర్ వార్త వేశారు. ఏమండి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డాడు. రాష్ట్రాన్ని జంగల్ రాజ్యంగా మార్చేశారు. చదరపు అడుగుకు ఏకంగా 20,427 రూపాయలతో శాశ్వత భవనాల నిర్మాణం, ఇంటీరియర్, ఇతర వసతుల సౌకర్యాన్ని కలుపుకుంటే ఇది ఎంత వరకు అవుతుందో పాత కాంట్రాక్టులు రద్దు చేసి ఆధునిక ధరలతో తిరిగి వారికే కట్టబెట్టినటువంటి ప్రభుత్వం. స్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, పబ్లిక్లు, ఆధార్ ప్రింటింగ్లు, డిజైన్ తదితర పేర్లతో అదే కాంట్రాక్టర్లకు
చదరపు అడుగులకు 20,000కు పైగా దోచిపెడుతున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 5 స్టార్ వసతులకు చదరపు అడుగుకు 4,500 మాత్రమే. సెక్రటేరియట్, బిల్డింగు, హైకోర్టులు, అసెంబ్లీలు కలిపి ఏకంగా 14,000 కోట్లకు పైగా వ్యయమని చెప్పి ఈ అమరావతిలో కట్టేటువంటి బిల్డింగ్లు ఏటికి ఎంత రేటుకి ఇచ్చేస్తున్నారు, అదనపు రేటుకి ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఆ, మాట్లాడారు. ఆ అంశం గురించి వేశారు. అది చెప్పాం కదండి, ఎవరిది గన్ కల్చర్, ఎవరిది హత్య రాజకీయం అని చెప్పి మాట్లాడిన విషయం గురించి చేశారు. మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాం. మా తాతను చంపింది ఎవరు, వారిని కాపాడింది ఎవరు? మా నాన్నను అసెంబ్లీలో బెదిరించింది మీరు కాదా? ఆ తర్వాత 1-2 రోజుల్లోనే ఆయన మరణం ఎలా అని చెప్పి చేశారు. ఆయన మాట్లాడింది, మా బాబాయ్ వివేకానంద రెడ్డి ఎవరు చంపారు? ఆ హత్య చేసినటువంటి వ్యక్తి పోలీస్ ఒత్తాసుతో తిరుగుతున్నాడు. తానే హత్య చేసినట్లు మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పారు. జైల్లో ఉండాల్సినటువంటి దస్తగిరి బయట ఎందుకు తిరుగుతున్నాడు? దస్తగిరిని వాదిస్తున్నది మీ ఖరీదైన లాయర్ లోద్రా కాదా? మల్లెల బాధ్యలో మొదలైనటువంటి ఇటీవలది రాజకీయ హత్యలకు వన్నెదెవరు? వంగవీటి రాధా, పింగళి దశరథరావును చంపిందెవరు? అన్నిటిలోనూ వేలున్నది చంద్రబాబు పైనే చూపిస్తున్నాయి. హరికృష్ణ శవం పక్కన కేటీఆర్తో శవ రాజకీయాలు చేయలేదా? నిజం కదా చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినటువంటివి దీని గురించి చెప్తున్నారండి. వీటి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి మనం ఏమి మాట్లాడుకోలేం. పోతే సీఎం చంద్రబాబు జగన్ ఆగ్రహం అంటూ ఈ డీజిల్ గురించి, పెట్రోల్ గురించి ఒకసారి రాశారు. అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు అయింది, తగ్గకపోక పెట్రోల్, డీజిల్ లీటర్ 4 రూపాయలు పెరిగింది అని చెప్పి మాట్లాడిన విషయం ఆయన గురించి మాట్లాడింది. సూపర్ 6, సూపర్ 7 హామీలతో 143 హామీలను అమలు చేయకుండా మోసం అని చెప్పి మాట్లాడిన విషయాల గురించి చెప్పారు. పోతే కొత్త సంస్కరణలకు తెద్దాం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసమే చర్యలు తీసుకోండి. శత వసంత స్వతంత్రంగా దోషం కల్లా స్వర్ణ ముఖాభివృద్ధి సాధించుకోవాలి. కేంద్ర మంత్రి మండలి సమావేశంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాల గురించి చేశారు. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉపాధి పని ఇవ్వం అని చెప్పి జరిగిందంట. ఎక్కడో పని చేయకుండా అడ్డుకున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్, ఈ విషయంలో జనసేన నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్న సదరు ఉద్యోగి ఉప ముఖ్యమంత్రి, ఉపాధి హామీ మంత్రి కావడంతో ఇన్ని దారుణాలు. పేదల పొట్టకూటిపై రాజకీయాలు ఏంటంటూ ఉపాధి కూలీలకు ఆగ్రహం. 6 గంటల పాటు ఆందోళన చేశారని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. దాంట్లో నిజమెంత ఉందో, ఏ విషయానికి జరిసిందో చూడాలి. ఇది చెప్పుకున్నామండి. నిప్పుల కుంపటిల రాష్ట్రం అని చెప్పి చేసుకున్నాం. మండే ఎండల్లో మంచెత్తే వాన అని చెప్పి రాసుకున్నాం. ఇది చదువుకున్నాం. 28న బక్రీద్ సెలవు. రాష్ట్ర ప్రభుత్వం బక్రీద్ సందర్భంగా ఈ నెల 28వ తేదీన సాధారణ సెలవు దినంగా ప్రకటించింది అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఏముండదండి, ఈరోజు సాక్షిలో మొత్తం జగన్ మాట్లాడిన విషయాల గురించే ఉంటాయి. అంతకన్నా ఇంక వేరే టాపిక్ ఏమీ ఉండదు. అది అమరావతిలో బాబులోటి అన్ని పేజీల్లో అవే ఉంటాయండి, అంతకన్నా ఏమి ఉండదు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్నాడు, భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన మాటలు వేస్తున్నాడు. ఆచరణ సాధ్యం కానిది తెలిసినా చంద్రబాబు తన స్కాముల కోసం రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ చెప్పినటువంటి మాటలు దొంగ మాటలు అని చెప్పి ప్రజలంతా మావిగన్కి మద్దతు పలుకుతుంటే తట్టుకోలేక అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ గురించి మాట్లాడకపోవడమే బెటర్, రాజధాని గురించి మాట్లాడుకోవడం బెటర్. చాలా ఇష్యూస్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడితే ప్రజల్లో కొంచెమైనా పార్టీ కొంచెం లేసే ఆలోచన ఉంటుంది. కానీ మావిగన్ గురించి మాట్లాడుతుంటే చిరాకు వచ్చేస్తుంది. అదేనండి, మొత్తం ఇవి తప్ప ఇంకేముండవండి. జగన్ ప్రెస్ మీటే ఎన్ని పేజీలు చూసినా. ఇది ఒకసారి చూద్దామండి. ఇది మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే మేము ఉపాధి హామీలు ఇవ్వమని చెప్పి చేశారు కదా, పని ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్, ఈ విషయంలో జనసేన
నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పి సదరు ఉద్యోగి ఉప ముఖ్యమంత్రి ఉపాధి హామీ మంత్రి పథకాలు దారుణం అని చెప్పి ఇచ్చినటువంటి చూద్దాం. ఇది పిఠాపురంలో జరిగిందంట అండి. దాని గురించి చూద్దాం. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉపాధి హామీ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉపాధి హామీ కల్పనలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు అంటూ పలువురికి పని కల్పించుకుంటా ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా జనసేన నేత అడ్డుకోవడంతో జనం ముక్కును వేలేసుకుంటున్నారు. మీరు వైఎస్ఆర్సీపీ చెందినవారు కాబట్టి మేము మీకు ఉపాధి పనులు కల్పించలేము అంటూ కాకినాడ జిల్లా గొల్లపూలు మండలం దుర్గాడకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ఇంటి వీరబాబు గురువారం 5 మేట్లకు అంటే గ్రూప్ లీడర్లకు పని కల్పించకుండా నిర్లక్ష్యంగా అడ్డుకున్నాడు. తనకు జనసేన నేతల నుంచి ఓ విషయంలో తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పుకుంటున్నాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నిర్వాహకంపై 5 మేట్ల కింద పనిచేసే దాదాపు 250 మందికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకంలో రాజకీయాలేందంటూ వందలాది మంది కార్మికులు పని ప్రదేశం వద్దే తీవ్ర ఆందోళన చేపట్టారు అని చెప్పి ఒక వార్త ఉంది. దాని గురించి ఈరోజు ఏం యాక్షన్ ఉంటుందో చూడాలి. సో ఇదండి సాక్షిలో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు గురించే ఉంటాయి. అంతకన్నా ఏమీ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ అండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కనీసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.